ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలకు సంబంధించి ఏదైతే ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన భాష కరెక్ట్గా లేదనేటువంటి ఒక అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఈ క్రమంలో కమ్మ సామాజిక వర్గం పైన ఈ సమాజంలో ఒక చెడు ముద్ర పడేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? నిజంగానే ఏబి వెంకటేశ్వరరావు అంటే నాకు గతంలో ఒక అభిప్రాయం ఉండేది. పోలీస్ ఆఫీసర్గా బాగానే ఉన్నాడు, పెద్ద ఎబవాల్ అంటే ఈ కులాలు ఈ గొడవల్లో ఎక్కడా లేడులే, బాగానే ఉంటుంది, బాగానే చేస్తున్నాడులే అనుకున్నాం. చంద్రబాబు గారు స్నేహం మొదలైన తర్వాత ఆయన పాడవుతున్నాడని కూడా ఒక దశలో నాకు అభిప్రాయం ఏర్పడింది. కానీ మొన్న ఏదో కొసరాజు ఫ్యామిలీస్ మీటింగ్ ఏదోనట, దాంట్లో ఆయన ఒక కులవాదిగా, ఒక కులనాయకుడిగా మాట్లాడిన తీరు పూర్తిగా అభ్యంతరకరం. చాలా అది నిజానికి ఆయన కులానికి ఏదో మేలు చేశాను అనుకుంటున్నాడు. ఆయన ఆ రకంగా కమ్మ కులం వారిని సమాజంలో వేరు చేసినట్లు అనమాట, భ్రష్టు పట్టించినట్లు ఒక మాటలో చెప్పాలంటే. మిగతా వాళ్ళందరికీ వీళ్ళ మీద కోపం వచ్చేటట్టు, అసహ్యం కలిగేటట్టుగా ఆయన మాట్లాడినట్లు అనిపిస్తుంది. నిజానికి ఆయన గతంలో చంద్రబాబు గారి టైంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఎంత అరాచకంగా జరిగింది, అప్పుడు అన్ని వార్తలు వచ్చాయి. అబ్బాయి నేనేం చేయలేదని చెప్తున్నాడు. 23 మంది ఎమ్మెల్యేల్లో నాకు సంబంధం లేదని అన్నాడని నేను ఎక్కడో చూశాను. కానీ అది అవాస్తవం. ఆ సంగతి అందరికీ తెలుసు. ఆయన మీడియా అధినేత కలిసి అట్లాగే రకరకాల ఇలా ప్రలోభాలకు గురి చేసి అచ్చంగా పొలిటికల్ ఇంటెలిజెన్స్ చీఫ్గానే ఉన్నాడు తప్పితే పబ్లిక్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన వ్యవహరించలేదన్నది ఆయన మీద ఉన్నటువంటి విమర్శ. దానికి ఇంకొక పెద్ద ఉదాహరణ ఏమిటంటే బోండా ఉమామహేశ్వరరావు అనుకుంటా, ఆ రోజుల్లో గవర్నమెంట్లో ఉన్న రోజుల్లో 2014-19 మధ్య ఒక సమావేశం, అధికారిక పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఎవరో తెలుగుదేవత అధ్యక్ష పదవి కోసం ఎవరో అడిగినట్టున్నారు. అడిగితే మీరు ఏబి వెంకటేశ్వరరావుని కలవండి, కలిసి మీరు అప్లికేషన్ ఇవ్వండి, లేదా మాట్లాడండి, ఆయన క్లియర్ చేస్తే అయిపోద్ది అన్నట్టు చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవికిను యువత అధ్యక్ష పదవికిను ఏబి వెంకటేశ్వరరావుకి ఏం సంబంధం? సో ఇది ఓపెన్ సీక్రెట్. నిజానికి ఇంటెలిజెన్స్ చీఫ్లు చాలా కొంతమంది ఉత్సాహంగా ఈ గవర్నమెంట్ యాక్టివిటీతో కంటే కూడా పొలిటికల్ యాక్టివిటీ, ప్రత్యేకించి అధికార పార్టీకి అనుకూలంగా రకరకాల యాక్టివిటీలు చేస్తారు, చేయరని నేను అన్నాను. కానీ ఈయన శృతి మించి హద్దులు దాటిపోయాడు అనేది నా అభిప్రాయం. నిజానికి కోట్ల విజయభాస్కర్ గారి టైం కానీ అంతకుముందు కానీ ఎక్కువగా వాళ్ళు ప్రభుత్వపరమైనటువంటి అంశాలకి, లా అండ్ ఆర్డర్కే పరిమితం అయ్యేవాళ్ళు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కూడా నాకు ఒక ఆఫీసర్ స్వయంగా చెప్పాడు, ఒక పెద్ద ఆఫీసర్, వీరు ఏదన్నా రాజకీయ అంశానికి సంబంధించిన ఇష్యూ మాట్లాడబోతే, దాని గురించి చెప్పకపోతే ఏం వద్దులే, మేము చూసుకుంటాం, మీరు గవర్నమెంట్ పరంగా మీరు చూసుకోండి అని చెప్పాడని నాకు స్వయంగా చెప్పాడు ఒక పెద్ద ఆఫీసర్. ఆయన ఈ ప్రస్తుతం ఆధ్యాత్మిక రంగంలో ఆయన ప్రముఖుడిగా కూడా ఉన్నాడు, పేరు చెబితే బాగుండదేమో. అట్లా ఆ రోజున అట్లా జరిగింది. తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత మీరు చూడండి, ఆయన ఎవరెవరో వచ్చారు ఆఫీసర్లు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు, వాళ్ళు ఎప్పుడు పెద్ద యాక్టివిటీలో ఏది ఇట్లా పొలిటికల్గా సలహాలు ఇచ్చే కార్యక్రమం అవే అసలేం ఉండవని కాదు, ఏ గవర్నమెంట్ ఉన్నా ఎంతో కొంత ఉంటాయి. కానీ చంద్రబాబు గారి గవర్నమెంట్కి మిగతా వాళ్ళకి తేడా ఏంటంటే, చంద్రబాబు గారు అచ్చంగా పార్టీని ప్రభుత్వాన్ని కలిపేస్తాడు, కానీ కలిపినట్టు కనపడకుండా నటిస్తారు. అదే ఆయన గొప్పతనం. సో ఏబి వెంకటేశ్వరరావు తీసుకొచ్చిందే అందుకోసం తీసుకొచ్చారు. పోనీ ఏబి వెంకటేశ్వరరావు నిజంగా ఆయనకి అన్యాయం జరిగింది, రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి అన్యాయం జరిగిందని అన్నట్టుగా ఎక్కడో అన్నారు. కానీ అది అన్యాయం. అది అట్లాంటి వ్యక్తులు అసలు ఒక ఐపీఎస్ అయి ఉండి కులాలు మతాల గురించి మాట్లాడటమా, ఆ రకంగా స్పీచెస్ ఇవ్వటమా, అవి ఓపెన్గా ఈ జనంలోకి వచ్చి అప్రతిష్ట పాలవటమా, నవ్వులు పాలవటమా, చాలా దారుణం. మామూలుగా జగన్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏమన్నాడు, కులాలొద్దు, మతాలొద్దు, ప్రాంతాలొద్దు, పార్టీలొద్దు అని చెప్పి ఆ రకంగా వెళ్ళాడు. ఎక్కడైనా కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు, అసలు ఉండవని, లేకపోతే ఎక్కడ గవర్నమెంట్ అయిన తర్వాత పార్టీ అయిన తర్వాత ఏమిటి ఉంటాయి. కానీ బట్ ఓవరాల్గా లబ్ధిదారులు స్కీములు అమలు చేయడంలో కానీ అవన్నీ చేస్తే ఆ విషయం ఏబి వెంకటేశ్వరరావు తెలీదా? చంద్రబాబు గారి టైంలో జన్మభూమి కమిటీల పేర్లు చెప్పి ఓన్లీ తెలుగుదేశం వాళ్ళకే జరిగిన సంగతి తెలీదా? అప్పుడు 2014-19 మధ్య ఏ తప్పు అయితే జరిగిందో ఇప్పుడు అదే తప్పు మళ్ళీ రిపీట్ అవుతున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. 2014-19 మధ్య చివరికి కమ్మ నాయకులు, కమ్మ వాళ్ళు అంటే
మిగతా సమాజం అంతా వీళ్ళని వేరుగా చూసే పరిస్థితి తెచ్చుకున్నారు. కేవలం దీనివల్ల ఇటువంటి అధికారులు లేదా నాయకులు ప్రభుత్వ తీర్తెన్నుల వల్ల పెత్తనం చేయటం, ఇప్పుడు కూడా అదే ప్రకారం కొన్ని చోట్ల దౌర్జన్యాలు జరగటం, ఇవన్నీ చూస్తే వీళ్ళ మీద చాలా వ్యతిరేకత వస్తుంది. కాకపోతే ఇప్పుడు కనపడదు, ఎందుకంటే వీళ్ళు పోలీసులను చేతిలో పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కాబట్టి. సో ఈ క్రమంలో ఇప్పుడున్నటువంటి అభిప్రాయం ఏంటంటే లోకేష్ గారు, ఏబి వెంకటేశ్వరరావు ఇంకా కొంతమంది అధికారులని దగ్గర పెట్టుకుని ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని చెప్పేసి అనేది ఎక్కువ మంది అభిప్రాయం. దాంట్లో వాస్తవం లేదని ఇప్పుడు ఇంతవరకు ఎవ్వరూ తెలుగుదేశం వాళ్ళే ఖండించలేదు. చాలాసార్లు ఓపెన్గానే వైసీపీ వాళ్ళు కానీ ఇతరత్ర అనేక మంది చెప్పినప్పటికి కూడా లేదు, వాళ్ళకేం సంబంధం లేదని చెప్పట్లా. డీజీపీ ఆఫీసులో కూర్చుని కొందరు రిటైర్డ్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు అనేది, ఎక్కువ పనిచేయటం అంటే శాసిస్తున్నారు అనేది ఇట్లా జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నప్పుడు ఈయన రాజ్యాంగం బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది, ఇప్పుడు ప్రభుత్వం బాగా నడుస్తుందని ఎట్లా చెప్పగలుగుతాడు? సో పోనీ ఆయన ఏ కేసులో సస్పెండ్ అయ్యాడు? ఇజ్రాయెల్ గూఢచారి పరికరాలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఎంక్వైరీ చేయండి కొనసాగించాలని ఎందుకు చెప్పింది? అంటే ఏదో కొంత తప్పు జరిగి ఉన్నట్టే కదా. నిజంగా జరగలేదనుకో ఓకే, అభ్యంతరం లేదు, అది నువ్వు రుజువు చేసుకో, బయటకు వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. కానీ జగన్కి వ్యతిరేకంగా కానీ రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా కానీ ఆయన కామెంట్లు చేసిన తీరు బాగోల. ఒకవేళ ప్రభుత్వ పరంగా ఏమైనా లోపాలు ఉంటే ఆ ప్రభుత్వంలో ఈ లోపాలు ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో ఇట్లా మంచి ఉందని చెప్పుకో, తప్పు లేదు. కానీ కులపరమైనటువంటి ఇష్యూస్ని తీసుకొచ్చి మాట్లాడితే నీకు రాజకీయ నాయకుడికి తేడా ఏముంది? నువ్వు ఎవరినైతే విమర్శిస్తున్నావో, ఎవరెవరినైతే తప్పుపడుతున్నావో నువ్వు అదే పని చేసావుగా. నీకెక్కడ నైతిక విలువలు, నీకెక్కడ ఉంది నీ ఉద్యోగ ధర్మం? అంటే గత 30 ఏళ్ళుగా పైకి మాత్రం బాగా పనిచేస్తున్నట్టు నటించి లోపల ఇట్లా చేశారని అనుకునే అవకాశం ఇచ్చావు కదా. మాబోటి వాళ్ళని కూడా ఏబి వెంకటేశ్వరరావు అంటే ఒక రెస్పెక్టబుల్ ఐపీఎస్ ఆఫీసర్ అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ గత 5 ఏళ్ల టర్మ్లో 2014-19 మధ్య ఆయన ద్వారా జరిగినటువంటి పనులు కానీ, వచ్చిన వ్యాఖ్యలు కానీ, విమర్శలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఆయన తప్పు చేస్తున్నాడనే అభిప్రాయం కలిగింది. తర్వాత నువ్వు ఓపెన్గానే తెలుగుదేశం వాళ్ళతో చట్టపట్టాలు తిరిగారు కదా, అదేం రహస్యం కాదు కదా. ఇప్పుడు ఆ క్రమంలోనే పోనీ అటు తిరగండి, రిటైర్ అయిన తర్వాత తిరగచ్చు. రిటైర్ కాకముందే తిరిగాడు, రకరకాల అప్పట్లో ప్రభుత్వం మీద విమర్శలు కూడా చేసేవాడు కదా. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా ఇట్లా మాట్లాడటం అనేది మరీ దారుణం. సో కాబట్టి ఇది ఇంకోటి నేను ఎక్కడ చూశాను, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఈయనకి ఎక్కడెక్కడ మంచి పోస్టింగ్లు వచ్చినాయి కూడా, విశాఖ డిఐజీ అని, ఇంకెక్కడో కమిషనర్ అని, కర్నూలు, ఇట్లా రకరకాల పోస్టింగ్లు నాకు వివరాలను గుర్తులేదు. కానీ అన్నీ ఇస్తే కూడా ఆయన రాజశేఖర రెడ్డి గారిని విమర్శించడం అది బాగా, అది చాలా. ఇప్పుడు మరి కొంతమంది పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసేసారు. ఏది పనికి మాలిన ఒక మోసకారి నటికి పనిగట్టుకుని తెప్పించి పిచ్చి కేసు ఒకటి పెట్టించి ఇచ్చేశారు. మరి అట్లెట్లా చేస్తారు? తర్వాత ఇంకో కేసులో ఒక ఇప్పుడు ప్రస్తుతం ప్రముఖుడుగా ఉన్నాడు ఎక్స్ఎంపీ, ఆయన కేసులో ఆయన కులాల మతాల మధ్య ద్వేషం పెంచితే ఆ కేసు పక్కన పోయింది. ఆయన కొట్టారో లేదో మనకు తెలియదు, కొడితే మాబోటి వాళ్ళని కూడా సమర్థించం, హింసించారని చెప్పి వాళ్ళ పోలీస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టి రకరకాలుగా హింసిస్తున్నారు. సో ఇవన్నీ జరుగుతుంటే ఏమనిపిస్తుంది? సో సంథింగ్ రాంగ్ ఈ గవర్నమెంట్లో. అంటే ఇది కమ్మ వర్సెస్ రెడ్డి గవర్నమెంట్గా మార్చదలిచారా? అంటే రెడ్లందరూ ఇప్పుడు దూరం అయ్యారా టీడీపీకి? లేదా రెడ్లని మీరు టార్గెట్ చేస్తున్నారా? కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు రెడ్డి అన్న వాళ్ళందరినీ తీసి పక్కన పెట్టారనే విమర్శ వస్తుంది కదా. మరి ఇప్పుడు వాళ్ళు అనుకోరా తెలుగుదేశం ఉంటే రెడ్లకి ఏమి ఉండదనే ఫీలింగ్ రాదా? అందువల్ల ఇటువంటి వాటిని రాజకీయ నాయకులు ఏదన్నా కొంచెం మాట్లాడుకుంటే వాళ్ళు రాజకీయంగా పోద్ది. కానీ బ్యూరోక్రాట్స్గా ఇన్నేళ్ళు 30-40 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఈ స్థాయిలోకి వచ్చిన తర్వాత ఉచితానిష్టాలు మర్చిపోయి తొందరపాటుతనంతో కులతత్వంతో మాట్లాడితే అది సమాజానికి మంచి సంకేతం ఇవ్వదు, పోలీసు వ్యవస్థకు సంకేతం మంచిగా ఉండదు, తెలుగుదేశానికి కూడా పూర్తిగా నష్టం చేసేది అవుద్ది అనేది నా అభిప్రాయం. అంటే కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళకు మంచి పోస్టులు జగన్మోహన్ డ్యాంలో ఇచ్చారు, మంత్రి పదవులు కూడా ఇచ్చారని కూడా చెప్తున్నారు. అంటే ఇట్ డిపెండ్స్. వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి ఆయన పేరు ఏది కృష్ణబాబు, ఆయన కమ్మే అనుకుంటా. నేను నిజానికి కులాల గురించి ఎప్పుడు ఎంక్వైరీ చేయను, అవసరం లేదు. కానీ ఎవరో చెప్తే విన్నాను. ఆయనకి బ్రహ్మాండంగా జగన్ గారితో ఆయన ఎంతో అగ్రస్థానం ఇచ్చి ఆయనకి అనేక ముఖ్యమైన శాఖలు ఇచ్చి పని చేయించుకున్నాడు. ఇప్పుడు కూడా వాళ్ళు చంద్రబాబు గారు ఆ సేవలను వాడుతున్నారు కదా. అంటే
ఆఫీసర్లుగానే మరి ఇప్పుడు శ్రీలక్ష్మి అని, రిశాంత్ రెడ్డి అని ఇంకా చాలామందిని వీళ్ళు పక్కన పెట్టారే. అట్లా పెట్టచ్చు. 7 నెలలు పోస్టింగ్ లేకుండా చేయటం అది వేధింపు కింద రాదా? గవర్నమెంట్ అయిన తర్వాత ఎవరు చీఫ్ మినిస్టర్ ఉంటే వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. ఇప్పుడు చేయట్లేదా వీళ్ళు? పోలీసు వాళ్ళు తప్పుడు కేసులు పెట్టట్లేదా? రెడ్ బుక్ అనే దిక్కుమాలిన బుక్ ఒకటి పట్టుకుని బయలుదేరి దీంట్లో రాశాను కాబట్టి అందరి మీద చర్య తీసుకోండి, రాజ్యాంగం అక్కర్లేదని ఒకళ్ళ మీద 25 కేసులు పెట్టండి అని చెప్తే అది దానికి ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు సలహాదారులుగా ఉన్నారని అంటున్నారు. అది నిజమైతే వీళ్ళు ఎంత అపచారం చేస్తున్నట్లు రాజ్యాంగానికి, వాళ్ళ ఆత్మకి వాళ్ళు ద్రోహం చేసుకున్నట్లు కాదా? కాబట్టి జగన్ గారి టైంలో అట్లా కమ్మ వర్గానికి అవమానం చేశారు అని నేను అన్నాను. కాకపోతే అక్కడ ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని బట్టి కొద్దిగా ఒక మంత్రి పదవి ఇచ్చి ఉండొచ్చు. అప్పుడు ఈయన మాత్రం ఏం ఇచ్చాడు, ఇంకో 2 ముగ్గురికి ఇచ్చాడు, అంతే కదా. ఒకళ్ళిద్దరికి ఇచ్చినది మాత్రాన లేదు మరి. కానీ జగన్ గారు నలుగురు 5 కార్పొరేషన్ పదవులు ఇచ్చారు, మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చారు, తెలుగు సంస్కృత భాషా పీఠం ఇచ్చాడు లక్ష్మీపార్వతి గారు, తర్వాత ప్రెస్ మీడియా అకాడమీ ఇచ్చారు. ఇట్లా ఇంకా కొంతమందికి కొన్ని పదవులు వచ్చినాయి. అసలేమి రాలేదంటానికి అసలు అట్లా జరగదు. ఏ రాజకీయ పార్టీ అని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు రెడ్లకి ఏమి ఇవ్వకుండా ఉండగలుగుతారా? ఇప్పుడు ఒక ఆయన ఎవరో తిట్టి మరీ తీసుకున్నాడుగా ఒక రెడ్డి గారు, అంత మాత్రం చేత తెలుగుదేశం రెడ్లకు వ్యతిరేక పార్టీయా? ఇష్టం లేక ఇచ్చినట్లు అట్లా ఉండదు. రాజకీయ పార్టీల్లో కొంత అటు ఇటుగా నడుస్తూ ఉంటుంది. బట్ ఓవరాల్గా వచ్చేసరికి వాళ్ళ పరిస్థితులు, సామాజిక అంశాలు వాటన్నిటి ఆధారంగా నిర్ణయాలు జరుగుతాయి. అది జగన్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు. కానీ రాజకీయ పార్టీ నాయకులు విమర్శలు చేసుకోవచ్చు అటువంటి విషయాలు. కానీ అధికారులు, జర్నలిస్టులు, రిటైర్ అయిన ఐపీఎస్లు ఇటువంటి వాళ్ళు వాటిని ఎంకరేజ్ చేసే విధంగా, కులతత్వాన్ని ఎంకరేజ్ చేసే విధంగా మాట్లాడటం మంచిది కాదనేది నాయకులు. నష్టం అయితే జరుగుతున్న పరిస్థితే ఉంది. సమాజానికి నష్టం. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావుకి ఏం పోద్ది, నాకేం పోద్ది? మేమంతా రిటైర్డ్ కేసులు, ఏదో అవకాశం ఉంది కాబట్టి మీలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నాం, మాకేం నష్టం లేదు. కానీ సమాజానికి ఒక తప్పుడు సంకేతం వెళ్తా ఉంది. ఈ రకంగా ఇది ఒక కుల పార్టీ అని. మరి అయితే చంద్రబాబు గారు ఎన్టీ రామారావు గారిని దించేశారు. మరి అప్పుడు ఎన్టీ రామారావు గారు కమ్మ కాదా? మరి ఆయన దించేసినప్పుడు అది అప్రతిష్ట కాదా? కమ్మ కులానికి జరిగిన నష్టం కాదా? ఇప్పుడు చంద్రబాబు గారిని ఎవరన్నా అంటే కమ్మాళ్ళందరూ అన్నట్ట, ఏబి వెంకటేశ్వరరావు అంటే మొత్తం కమ్మాళ్ళందరూ అన్నట్ల, ఏబి వెంకటేశ్వరరావు మీద కేసు వస్తే కమ్మాళ్ళందరి మీద కేసు పెట్టినట్లా కాదు కదా. అయితే అది తప్పుడు కేసు అయితే వాళ్ళు ఫీల్ అవుతారు, తప్పుడు కేసా కాదనేది తేలాల్సి ఉంది ఇటువంటి ఉదాహరణకి. సో అందువల్ల చంద్రబాబు గారి స్కిల్ స్కామ్ కేసు ఉంది, అది డైరెక్ట్గా చూపించారు ఆధారాలు సహా. తెలుగుదేశం ఆఫీసులో కూడా వెళ్ళిందంటున్నారు. ఇంతవరకు తెలుగుదేశం ఆఫీసులో డబ్బు వెళ్ళలేదని ఎవరు చెప్పరే? అక్రమ కేసు అని ఊరికే ప్రచారం చేస్తుంటారు. ఈనాడు వాళ్ళు పని చాలా దిగజారిపోయినటువంటి పరిస్థితి కదా. వాళ్ళు అటువంటి ఆంధ్రజ్యోతి వాళ్ళు అక్రమం అని, అక్రమం ఏంటి? ఓ పక్కాళ్ళు ఓపెన్గా ఇప్పుడు ఆ కేసులు పెట్టిన ఆఫీసర్ని ఏదో కేసులో ఇరికిచ్చి సస్పెండ్ చేయటాలు, అరెస్ట్ చేయటాలు ఇట్లాంటివి చేస్తున్నారు. ఇదే రాజ్యం, ఇదే పదవి ప్రభుత్వం నడపడం అంటే చాలా అది. అందువల్లే చంద్రబాబు గారి ప్రభుత్వం అత్యంత బలహీనంగా ఉందనేది ఎక్కువ మంది అభిప్రాయం. ఈ మధ్య ఒక ఫ్రెండు ఓ పెద్ద తెలంగాణలో సీనియర్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు, ఇంకా ఉన్నాడు. ఆయన వాకింగ్లో నాతో అన్నాడు, ఈసారి తెలుగుదేశం ఉన్నంత వీక్గా, చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నంత వీక్గా ఇప్పుడు లేదండి, ఎక్కడికి వెళ్ళిన కరప్షన్ ఆఫీసుల్లో అని చాలా దారుణంగా ఉందండి అని చెప్పాడు. సో ఇటువంటి వాటిని కట్ చేసి చంద్రబాబు గారికి ఉపయోగపడే విధంగా ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు సలహాలు ఇచ్చి దానికి ఒక పద్ధతి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని ఇంకా ఎగదోసి, కులతత్వంగా ఎగదోసి ఇప్పటికే ఆ విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మొన్న ఎవరో చెబుతున్నారు, నిన్న ఈ డావోస్ వెళ్ళాడు కదా, ఆయన స్వాతం పెరిగిన వాళ్ళలో 90% మంది ఒకే కులం వాళ్ళు అంటే కమ్మాళ్ళే అని చెప్పి ప్రచారం జరుగుతోంది. ఇది డ్యామేజా లేకపోతే ఇంకోటా? దాన్ని ఏమనుకోవాలి మరి? సో ఇటువంటి మంచిది కాదు. సరే అభిమానం కొద్ది కొందరు వెళ్తారు, కొందరు అటు వెళ్తారు, ఇటు వెళ్తారు, అది వేరే విషయం. కానీ దానికి రాజకీయ రంగు పులిమితే ఇట్లాగే వస్తాయి. కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు చంద్రబాబు గారికి కానీ, లోకేష్ గారికి కానీ సరైన సలహాలు ఇచ్చి మంచి పద్ధతిలో వెళ్తే ఆయనకి గౌరవం, వీళ్ళకి ఉపయోగం.